హలో ఆల్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ అండ్ ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సంబంధించి కావచ్చు, అండ్ ఏదైనా పర్సనల్ రీడింగ్స్కి సంబంధించి కావచ్చు, అండ్ పర్సనల్ క్వశ్చన్స్ కావచ్చు, కెరియర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి, ప్రమోషన్కి సంబంధించి కావచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? సో మనము డైలీ అయితే లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. మీకు కావాలి అంటే అక్కడ మీరు డైరెక్ట్ ఇన్స్టెంట్గా మీరు ఆన్సర్స్ అయితే తీసుకోవచ్చు. బట్ లైవ్లో రీడింగ్స్ అనేవి పెయిడ్ ఉంటాయి, ఫ్రీ ఉండవు. సో కావాలి అనుకునే వాళ్ళు అక్కడ లైవ్లో జాయిన్ అయ్యి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తీసుకోవచ్చు. సరేనా? సో ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు సిచ్యువేషన్ ఏంటి అంటే, మీకు కానీ మీ పర్సన్కి కానీ థర్డ్ పర్సన్ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. థర్డ్ పర్సన్ వల్లే మీకు మనశ్శాంతి లేదు. థర్డ్ పర్సన్ వల్లే మీకు అసలు ఏ రకంగా కూడా సంతోషం లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి మనం ఈరోజు సొల్యూషన్ అయితే చూద్దాం. అండ్ అసలు మీ పర్సన్ ఎలా చిక్కుకున్నారు ఈ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో, ఈ రీడింగ్ అయితే ఈరోజు చూద్దాం. ఓకే? ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది రెమెడీస్ తీసుకుని హ్యాపీగా వాళ్ళ రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారంట. ఇప్పటి నుంచో వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ సమస్యకి ఎప్పుడు పరిష్కారమే దొరకలేదని చాలా హట్ అయి ఉన్నారు. సో వాళ్ళకి నేను వీళ్ళని సజెస్ట్ చేశాను. చాలా వరకు తక్కువ టైంలోనే వీళ్ళకి చేంజెస్ కనపడడం స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు. సో వీళ్ళు త్రినేత్ర అని చెప్పేసి వీళ్ళ నంబర్ 6302551085 అండి. వీళ్ళు కేరళ ఉపాసకులు. చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ రెమెడీస్ అయితే వీళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచినే స్పిరిచువల్ మీద ఉండి వీటి మీద చాలా నాలెడ్జ్ అయితే తీసుకున్నారు. కాబట్టి వీళ్ళ పనే ఇది అన్నమాట. సో ఎవరికైనా ఒక పని తీసుకున్నారు అంటే వాళ్ళు వర్క్ అయ్యేంత వరకు వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తారండి. సో అందుకు నేను వీళ్ళని రెఫర్ చేశాను. చాలా మందికి అయితే సక్సెస్ అయ్యాయి. అందుకు నేను చాలా హ్యాపీ అయితే అవుతున్నాను. సో ఇక్కడ పెళ్ళి గురించి ప్రాబ్లమ్స్ ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు ఉన్నా, లవ్ ప్రాబ్లమ్స్, రీయూనియన్, థర్డ్ పార్టీ, డివోర్స్, కోర్ట్ ప్రాబ్లమ్స్, లేట్ ప్రమోషన్, కెరియర్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వశీకరణ కూడా వీళ్ళు చేస్తారండి. అండ్ ఈవీలై ఏదైనా నెగిటివ్ దృష్టికి సంబంధించి, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ సంబంధించి మీ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నా, సో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి అయినా మీరు ఏదైనా బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మీరు కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే? సో త్రినేత్ర గారు వీళ్ళు 6302551085 అండి. ఒకసారి కాంటాక్ట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే? సో థ్యాంక్ యూ. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అసలు ఏ విధంగా ఇరుక్కున్నారు, ఓకే, వాళ్ళు ఏ విధంగా వీళ్ళని మాటలతో అండ్ చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు రీడింగ్లో చూద్దాం. అండ్ మీకు మీ పర్సన్కి కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ దృష్టి ఇక్కడే పెట్టి మీ పర్సన్ని మనసులో ఒకసారి అనుకోండి. మీకు అప్పుడు కార్డ్స్ దగ్గరగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. అవ్వని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఓకే? అండ్ ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. సో కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. సో ది ఎంపరర్. సో టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను, ఓవరాల్గా రీడింగ్ ఇచ్చేస్తాను. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏ విధంగా చిక్కుకున్నారు. సో 7 of Pentacles, Four of Swords, the Hierophant,
థర్డ్ పార్టీ అనేవాళ్ళు చాలా ఫ్రాడ్ ఉన్నారండి. కొంతమంది లైఫ్లో చాలా కన్నింగ్, అబ్యూజివ్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా లేదు. కేవలం మీ పర్సన్ని ఒక మనీ పరంగా మాత్రమే ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ని. ఓకే, సో ఈ రిలేషన్షిప్లో జెన్యూన్ అనేది లేదు, లాయల్టీ లేదు. సో 7 of Swords. సో ఇంకా చూద్దాం. సో 3 of Swords. అదర్ రొమాంటిక్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏ విధంగా ఇరుక్కుపోయారు అంటే చాలా ఘోరంగా అయితే ఇరుక్కుపోయారు. చాలా కన్నింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కేవలం మనీ కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే మనీ పరంగా అయితే చాలా లాస్ అవుతున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ ఏది జెన్యూన్గా లేదు, ఒక లాయల్టీ అనేది లేదు. వాళ్ళు జస్ట్ అవసరం బట్టినే మీ పర్సన్తో ఈ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేసినట్టు మనకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ కనెక్షన్స్ ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి అంటే ఇక్కడ మీ పర్సన్ మీకంటే ముందు ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో, అది ఒక ఫస్ట్ మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ లవ్ కావచ్చు. సో అది బ్రేకప్ అయిపోయింది అనుకున్న సిచ్యువేషన్లో మీరు పరిచయం అయ్యారు. మీతో ఇన్ కేస్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ పర్సన్తో బ్రేకప్ అయిపోయిన పర్సన్ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి రావడం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో మీ పర్సన్ క్లోజ్గా ఉండడం, వాళ్ళకి దగ్గర అవ్వడం, మిమ్మల్ని దూరం పెట్టడం అయితే ఇలా జరుగుతుంది. సో ఈ విధంగా మీ పర్సన్ ఇరుక్కుపోయారు. ఫస్ట్ టైం బ్రేకప్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో సెకండ్ టైం బ్రేకప్ అవడానికి ఛాన్స్ లేకుండా వీళ్ళు మీ పర్సన్ని ఒక కంట్రోల్లోకి అయితే తీసుకుంటున్నారు. అంటే ప్రతిదీ రూల్ చేయడం. ఇక్కడ మీ పర్సన్ని ప్రతిదీ వాళ్ళకు ఏదైనా తెలిసే చేసేలాగా మీ పర్సన్ని వాళ్ళు మ్యానిపులేట్ అయితే చేస్తున్నారు. ఓకే, మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది. చాలా ఘోరంగా అయితే మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్య. అండ్ ఇక్కడ మీ పర్సన్, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు చాలా జెన్యూన్గానే ఉన్నారు మీ పర్సన్తో. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీకు ఈ పర్సన్కి ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందో అప్పటి నుంచి మీకు మీ పర్సన్కి చాలా దూరం అనేది పెరిగిపోయింది. చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక తెలియని పర్సన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. అది మీరు తీసుకోలేకపోతున్నారు. అండ్ కొందరైతే పబ్లిక్గానే థర్డ్ పర్సన్తో మాట్లాడడం, ఫోన్ మాట్లాడడం కావచ్చు, అండ్ వాళ్ళతో చిట్ చాట్ చేయడం కావచ్చు, పబ్లిక్గానే చేస్తున్నారు. కానీ మీరు ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి. అసలు దీన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావటం లేదు మీకు. అండ్ ఇంకా ఇక్కడ కొంతమంది తెలియకుండా మెయింటైన్ చేసే రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. మీ పర్సన్ గురించి అన్నీ తెలిసి కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఆలోచిస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువ మీ పర్సన్ వాళ్ళతోనే ఉండేలాగా, వాళ్ళను సంథింగ్ ఏదో ఒక ట్రాప్లోకి చేసేసి మీ పర్సన్ మాటలు అసలు మీ పర్సన్ మైండ్ చుట్టూ వాళ్ళ మాటలే ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ మీ పర్సన్స్ మీకు చాలా అబద్ధాలు, చాలా చీటింగ్ అయితే చేస్తున్నారు అసలు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇంటెన్షన్ మిమ్మల్ని చీట్ చేయడం కాదు, అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి అవన్నీ వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో నుంచినే మీ పర్సన్కి ఇవన్నీ వస్తున్నాయి. సో మీ పర్సన్ బ్రెయిన్ ఏమైంది, మీ పర్సన్కి సొంత ఆలోచన లేదా, ఎవరో చెప్పుడు మాటలు వినడం ఏంటి, ఇలా చేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అలా మీ పర్సన్ని తయారు చేశారు. ఓకే, సో ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి మీ పర్సన్ 1 year, 2 years, 3 years అయినా కూడా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవడం, మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం, కనీసం మీ పర్సన్ ఎక్కడున్నారో కూడా చెప్పకపోవడం. ఇన్ కేస్ మీరు థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు మీతో ఏమీ చెప్పకపోవడం. మీకు తెలుసు మీ పర్సన్ వాళ్ళ దగ్గరే ఉన్నారని, కానీ మీకు వాళ్ళు ఉన్నట్టు మీకు తెలియచేయరు. సో ఇది నడుస్తుంది సిచ్యువేషన్. చాలా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్స్ మీతో. ఓకే, బట్ మీరు మాత్రం చాలా జెన్యూన్గా ఉన్నారు మీ పర్సన్తో. బట్ మీ పర్సన్స్ ఈ మధ్య అబద్ధాలు చెప్పడం కూడా చేస్తున్నారు అండ్ చాలా చీటింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చాలా వరకు పాస్ట్లో బ్రేకప్ అయినటువంటి రిలేషన్షిప్స్లో మీ పర్సన్స్ ఉంటున్నారు. అది వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా సరే పాస్ట్లో బ్రేకప్ అయిపోయినటువంటి రిలేషన్షిప్లోనే మళ్ళీ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సో అది ఎంతున్నా కూడా అది ఫస్ట్ లవ్ కాబట్టి, ఫస్ట్ కనెక్షన్ కాబట్టి మీ పర్సన్కి ఆ మాత్రం అట్రాక్షన్ అనేది ఉంటుంది. కొంతమంది కనెక్ట్ అవ్వరు, కొంతమంది కనెక్ట్ అయిపోతారు. ఒకవేళ అవ్వకపోయినా కూడా వీళ్ళు కనెక్ట్ అయ్యేలాగా చేసుకుంటారు.
సో ఆ విధంగా మీ పర్సన్ ఈ చిక్కుకుపోయారు. అండ్ ఇంకా ఇక్కడ కొంతమందికి మనీ విషయంలో అయితే బాగా మనీ హెల్ప్ అయితే తీసుకుంటున్నారు మీ పర్సన్ నుంచి. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్కి ఓన్గా డిసిజన్స్ తీసుకునే అలవాటే లేదు, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ. ఇక్కడ మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ, ఏ డిసిజన్ సరిగ్గా తీసుకోలేరు. అండ్ ఇది చేసేది మంచా చెడా అనేది కూడా మీ పర్సన్ తెలుసుకోలేని అంత స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. అసలు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మన వాళ్ళు అని కూడా డిసైడ్ చేయలేకపోతున్నారు మీ పర్సన్. సో అంతటి బ్లైండ్లో ఉండిపోయారు ఇప్పుడు. ఓకే, సో ఒక ప్లానింగ్ లేదు, చాలా ఇమ్మెచ్యూర్ మైండ్ మీ పర్సన్ది. సో ఇక్కడ థర్డ్ పర్సన్కి ఎవరైతే మీ పర్సన్కి ఎవరైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఓకే, అండ్ మీకు కూడా మీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ చాలా వరకు సరిగ్గా లేరు, మీతో జెన్యున్గా లేరు. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ, హార్ష్ లాంగ్వేజ్, చాలా బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూస్ చేస్తున్నారు మీతో. ఈగో క్లాషెస్ వస్తున్నాయి, చాలా ఈగో స్టార్ట్ అయిపోయింది మీ ఇద్దరికి. ఇదంతా కేవలం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. మీకు మీ పర్సన్కి గొడవలు అవుతున్నాయి అంటే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఆ రకంగా ఉంది. అంటే రెచ్చగొట్టడం మీ పర్సన్ని, ఇలా చేయాలి, ఈరోజు ఇలా చెయ్యి, ఆ రోజు అలా చెయ్యి. సో ఈరోజు తన మీద ఏం చెప్పింది, ఏం మాట్లాడింది, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z మీ పర్సన్ అక్కడ షేర్ చేస్తున్నారు థర్డ్ పార్టీతో. ఓకే, సో అలా అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా ఫ్రాడ్ మెంటాలిటీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, చాలా ఫ్రాడ్ మెంటాలిటీ, కన్నింగ్ మెంటాలిటీ. సో దీనివల్ల థర్డ్ పార్టీకి ఏమొస్తుంది అంటే వాళ్ళు మీరు హ్యాపీగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. సో ఇక్కడ క్వశ్చన్ చేయడానికి ఎవరు ఉండకూడదు వాళ్ళ మధ్య. అలా ఉన్నారు అంటే వాళ్ళని దూరం చేసేస్తారు మీ పర్సన్కి. సో ఇది జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏ విధంగా ఇరుక్కుపోయారు అంటే ఒక ట్రాప్ అయితే జరిగింది, బాగా మ్యానిపులేట్ చేశారు మీ పర్సన్ని. అండ్ కొన్ని లేనిపోని హోప్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ సంథింగ్ ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా చేశారు మీ పర్సన్ మీద, చాలా స్ట్రాంగ్గా చేశారు. మీ పర్సన్ అసలు ఎక్కడికి వెళ్ళకుండా కూడా చేశారు. సో ఇవన్నీ మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, బట్ ఉన్నది చెప్తున్నాను. ఇంకా ఇక్కడ మీ పర్సన్కి బయటకు పడాలనే ఆలోచన కూడా లేకుండా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మీ పర్సన్స్కి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు వర్క్ ప్లేస్లో కూడా పరిచయం అయి ఉండవచ్చు. అండ్ వర్క్ ప్లేస్లో కూడా చాలా గాసిప్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మీద, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ మీద. సో అక్కడ కూడా వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నట్టు కానీ, సో అక్కడ కూడా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఈ పర్సన్ మీద ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళకి చాలా జలస్ ఉంది. అంటే మీతో మీ పర్సన్ ఉంటే వాళ్ళు అసలు భరించలేరు, అసలు ఉండలేరు మీతో మీ పర్సన్ ఉండటం. కాబట్టి మీ పర్సన్ని వెళ్ళకుండా, మీ దగ్గరికి చేర్చకుండా, అసలు మిమ్మల్ని మీ పర్సన్ని డిస్టెన్స్లో పెట్టడమే ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఓకే, సో ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పలేను, ఎవరికి వర్తిస్తే వాళ్ళు తీసుకోండి. పాస్ట్లో ఏవైతే బ్రేకప్స్ అయ్యాయో, ఇక్కడ మ్యారేజ్ బ్రేకప్ అయి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ కనెక్షన్ అయితే పెట్టుకున్నారు మీ పర్సన్తో. సో మళ్ళీ వీళ్ళు కలవడం జరిగింది, మీకు తెలియకుండా మళ్ళీ వాళ్ళతో ఉండటం అయితే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇన్ కేసు లవ్లో బ్రేకప్ అయినా కూడా, సో మళ్ళీ ఫస్ట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, సో వాళ్ళు కూడా మళ్ళీ కనెక్షన్లోకి రావడము, సో ప్రజెంట్ లవ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేయడము, సో ఈ విధంగా అయితే మీ పర్సన్స్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఈ డిస్టెన్స్ అండ్ ఈ దూరం పెరగడానికి ఇష్టం లేకపోవడానికి కారణం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరైనా సరే మీ రిలేషన్షిప్ మీద ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు థర్డ్ పార్టీ కిందకే వస్తారు. సో వాళ్ళు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. మిమ్మల్ని దూరం చేయడానికి కావచ్చు, మీరు డిస్టెన్స్ అవ్వడానికి గల కారణం కావచ్చు, సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వీళ్ళు చాలా కమిట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్తో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంత త్వరగా మీ పర్సన్ నుంచి థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, చాలా తక్కువ టైంలో ఉంది. ఎందుకంటే మిమ్మల్నే దూరం చేయడానికి చూస్తున్నారు థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు. ఓకే, సో అంతటి కమిట్మెంట్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు మీ పర్సన్ నుంచి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ మీ లవ్ మీరైతే చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ థర్డ్ పార్టీ ఎలాగైనా రిమూవ్ అయిపోవాలని, మీ పర్సన్ మళ్ళీ నార్మల్ మనిషిగా అయిపోవాలని. సో మీ పర్సన్తో ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలని అయితే మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ అది అవ్వనివ్వట్లేదు. థర్డ్ పర్సన్కి చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా కన్నింగ్ పర్సన్, చాలా ఫ్రాడ్యులెంట్ మెంటాలిటీ.
సో వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో, ఎలా చేసుకోవాలో, ఎవరిని ఏ దారిలో పెట్టాలో వాళ్ళందరికీ బాగా తెలుసు. అండ్ ఎవరిని ఎలా మాట్లాడాలో తెలుసు, వాళ్ళని ఎలా గ్రిప్లోకి తీసుకోవాలో తెలుసు, వాళ్ళ సైడ్కి ఎలా టర్న్ చేసుకోవాలో కూడా తెలుసు ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి. ఓకే, సో అందువల్లనే మీరు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు మీ పర్సన్ని. డైరెక్ట్గా అడగడము, డైరెక్ట్గా మాట్లాడడం, ఇలా చేయడం వల్ల మీరే ఎనిమి అయిపోతున్నారు మీ పర్సన్ దగ్గర. మీరు చెడ్డ వాళ్ళు అయిపోతున్నారు, థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. ఓకే, సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు మీ పర్సన్తో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అండ్ మీ మనీ అయితే బాగా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ని ఒక సెంటిమెంటల్ దీంట్లో దించేశారు. అంటే మీ పర్సన్ని బాగా పోగొట్టడము, మీరే కరెక్ట్ అనుకోవడం, మీ పర్సన్ని కరెక్ట్ అనడము, మీ పర్సన్ ఏం చేసినా కరెక్ట్ అనుకోవడము. ఇన్ కేస్ మీరు చిన్న మాట చెప్పినా మీ పర్సన్ మీ గురించి దానికి ఇంకా 10 మాటలు చెప్పి మీ గురించి నెగటివిటీ సృష్టించడము, స్ప్రెడ్ చేయడము. సో ఇలా అయితే చేస్తున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్కి కొంచెం మైండ్ అనేది ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయిందో మైండ్ అనేది ఇమ్మెచ్యూర్గా తయారైంది. అసలు మెచ్యూరిటీ పర్సన్ ఆలోచించినట్టు ఆలోచించట్లేదు. ఓకే, సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఈ గ్యాప్ ఏదైతే ఉందో, మీతో సరిగ్గా మాట్లాడట్లేదు, మీతో సరిగ్గా ఉండట్లేదు, ఏది పంచుకోవట్లేదు. అసలు మిమ్మల్ని చూస్తేనే మీ పర్సన్ ఒక దూరం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇంతగా చేస్తున్నారు మీ పర్సన్ అనేది మీకు అర్థం కావడం లేదు. బట్ మీరు మాత్రం చాలా సఫర్ అవుతున్నారు మీ పర్సన్ బిహేవియర్ వల్ల. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని మీరు చేయని ప్రయోగాలు అంటూ లేదు, మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు. బట్ ఏం చేసినా కూడా మీ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి రిమూవ్ అవ్వడానికి అవకాశమే మీకు కనిపించట్లేదు. ఓకే, అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి దెబ్బతిని మీ పర్సన్ దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇప్పుడు పర్సన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అనేసి. సో ఇక్కడ ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా కాన్ఫిడెంట్, చాలా ధైర్యవంతులు వీళ్ళు. అండ్ ఏం చేయడానికైనా వెనకాడరు వీళ్ళు. బట్ ఇక్కడ ఎందుకు మీ పర్సన్ లైఫ్లోకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే ఒక నీడ్, మీ పర్సన్ దగ్గర నుంచి ఒక అవసరం, ఫినాన్షియల్ హెల్ప్ కావాలి. ఓకే, ఆ ఫినాన్షియల్ హెల్ప్ వల్లనే మీ పర్సన్ అక్కడే ఇరుక్కుపోయారు. సో వన్స్ హెల్ప్ తీసుకోవడం స్టార్ట్ అయ్యింది అంటే ఎవరు వదలరు. ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి ఆ బెనిఫిట్ వస్తుంది అంటే ఆ బెనిఫిట్ రావద్దు అని ఎవరు కోరుకోరు. అది మళ్ళీ రావడానికే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తారు. ఇన్ కేస్ ఇక్కడ మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఇంకా మీ పర్సనే అనుకున్న వాళ్ళు చాలా వరకు వెళ్తారండి, చాలా వరకు వెళ్తారు మీ పర్సన్ కోసం. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఇన్వాల్వ్ అయిందో చెప్పాను కదా. ఇక్కడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఇక్కడ లవర్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు ఫస్ట్ కనెక్షన్తో అయితే వీళ్ళు కనెక్షన్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కూడా ఇన్ కేస్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిన వాళ్ళతో కూడా ఇక్కడ కనెక్షన్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ పర్సన్స్ ఆఫీస్లో కనుక, జాబ్లో కనుక ఉన్నట్లయితే సో ఆఫీస్లో కూడా ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు స్టార్ట్ అయ్యారు రిలేషన్షిప్. ఓకే, ఆఫీస్లో కూడా ఉంది అండ్ ఆఫీస్లో అందరికీ తెలుసు. సో గాసిప్స్ కూడా నడుస్తున్నాయి మీ పర్సన్ గురించి. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆల్రెడీ మాట్లాడుకోవడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మీ వరకు కూడా వచ్చింది, కానీ ఇప్పుడు మీరేం చేయలేని పరిస్థితి. ఓకే, మీ పర్సన్ అయితే ఫినాన్షియల్గా అయితే చాలా లాస్ అయితే అయ్యి ఉన్నారండి, చాలా లాస్ అయ్యి ఉన్నారు ఫినాన్షియల్ విషయంలో. థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు వీళ్ళ కోసం ఏమన్నా చేస్తారు, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు నా లైఫ్కి తగిన వాళ్ళు, ఇలా అనుకుంటున్నారు మీ పర్సన్స్. అందుకే థర్డ్ పర్సన్ ఎలాంటి వారు, ఏంటి వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ కన్నింగ్, వాళ్ళ ఫ్రాడ్ ఏమీ అర్థం కావడం లేదు మీ పర్సన్స్కి. ఇన్కేస్ మ్యారీడ్ కాకపోతే సో మీ పర్సన్కి వేరే హోప్స్ పెట్టడం కావచ్చు, లేకపోతే ఈ మనీ విషయం ఫినాన్షియల్గా ఎంత హెల్ప్ అవుతుందని చెప్పి వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఉండవచ్చు. మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఉండవచ్చు. సో అలా మీ పర్సన్ మీకు దూరం అయ్యి ఉండే అవకాశం ఉంది. సరేనా? సో ఈ విధంగా థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఇరుక్కుపోయారు. సో అందులో నుంచి బయటపడలేకపోతున్నారు. వెళ్ళే వరకు బాగానే ఉంది, బట్ వెళ్ళిన తర్వాత ఫుల్లీ స్ట్రక్ అయిపోయారు అక్కడ మీ పర్సన్. రాలేని పరిస్థితి. మీ పర్సన్ నుంచి థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇవ్వడానికి కూడా మీ పర్సన్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్నే దూరం పెట్టేశారు మీ పర్సన్. ఇంకా థర్డ్ పార్టీ ఎంత మాత్రం స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి మీ పర్సన్. ఓకే,
సో ఇక్కడ థర్డ్ పార్టీకి ఎక్కువగా విలువ ఇస్తున్నారు, వాళ్ళ మాటలు ఎక్కువగా వింటున్నారు, వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు, వాళ్ళకే అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారు మీ పర్సన్. మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఓకేనా? సో ఈ విధంగా అయితే థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చూద్దాం ఇంకా మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్. ఓకే, అసలు థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో నుంచి రిమూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఇప్పటికీ కాకపోయినా ఎప్పటికైనా. సో ఆటోమేటిక్గా కార్డ్ అయితే పడింది చూసారా, మెజిషియన్. మాటలతోనే మ్యానిపులేట్ చేస్తారు వీళ్ళు, మాటలతోనే మ్యాజిక్ చేసి మీ పర్సన్ని ట్రాప్ చేసేసి అక్కడ ఉంచేసుకుంటున్నారు. ఓకే, సో చూద్దాం ఇంకా మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోయే అవకాశం ఉందో లేదో. టోటల్ 3 కార్డ్స్ అయితే తీస్తాను థర్డ్ పర్సన్ మీద. చూసారా, మనీ కోసమే, కేవలం ఫినాన్షియల్ హెల్ప్ మాత్రమే మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓన్లీ ఫినాన్షియల్ నీడ్. సో లాస్ట్ కార్డ్, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉందో చూసారా మీరు. ఓన్లీ ఫినాన్షియల్ హెల్ప్, మాటలతోనే మ్యానిపులేట్ చేస్తున్నారు మీ పర్సన్ని, ఓన్లీ మాటలతోనే, ఆ మాటలు ఈ మాటలు చెప్పి. సో 8 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో ఇక్కడ థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారు ఫైనల్గా, లాస్ట్ కార్డ్ వచ్చింది కాబట్టి. సో సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే మీ పర్సన్ మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది, మాటలతోనే వాళ్ళు ఇది చేస్తున్నారు మీ పర్సన్ని. సో అందుకే అక్కడ నుంచి మీ పర్సన్ని రాలేకపోతున్నారు, మాటలతోనే కేవలం ఇది చేస్తున్నారు. సో ఎందుకు ఉంటున్నారు అంటే ఇక్కడ ఫినాన్షియల్ హెల్ప్ కావాలి, ఇక్కడ ఎవరికి, థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి ఫినాన్షియల్ నీడ్ అయితే ఉంది. సో మొత్తానికి వెళ్ళిపోతారా అంటే ఫ్యూచర్లో మీకు ఇది ఫ్యూచర్ కార్డ్ అనమాట, జరగబోయేది కాబట్టి. సో తప్పకుండా ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు రిమూవ్ అవుతారు మీ పర్సన్ లైఫ్లో నుంచి, ఖచ్చితంగా రిమూవ్ అవుతారు. కానీ చాలా టైం పడుతుంది, ఒక 2 years కావచ్చు, 3 years కావచ్చు, కొంతమందికి 5 years కూడా కావచ్చు. సో అంత లాంగ్ టర్మ్ వరకు ఉంటారు వీళ్ళు, అంత ఈజీగా అయితే ఇప్పుడు వెళ్ళరు, కానీ వెళ్తారు, మొత్తానికి రిమూవ్ అవుతారు మీ పర్సన్ లైఫ్లో నుంచి. ఓకేనా? కానీ దీనికోసం మీరు ఏదో ఒక స్టెప్ అయితే తీసుకోవాలి థర్డ్ పర్సన్ కోసం, లేదంటే మీ పర్సన్ ఇక్కడ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని చెప్పలేము. చాలా కొంతమంది లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ రిమూవ్ అయిపోవచ్చు త్వరగా, లేకపోతే చాలా లాంగ్ టర్మ్ వరకు ఉండవచ్చు. ఓకేనా? మొత్తానికి థర్డ్ పర్సన్ రిమూవ్ అయితే అయిపోతారు మీ పర్సన్ లైఫ్లో నుంచి, మీ లైఫ్లో నుంచి. ఓకే, బట్ చాలా టైం టేకింగ్, ఎందుకంటే వీళ్ళు కూడా చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఇన్ కేస్ మీ పర్సన్ని వీళ్ళు కూడా వదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది బలవంతంగా దూరం అవ్వడమో, లేకపోతే ఇన్ కేసు ఏదైనా మీరేమైనా స్టెప్ తీసుకుని థర్డ్ పర్సన్ని రిమూవ్ చేయడం కోసం మీరు ఏదైనా స్టెప్ తీసుకున్నారంటే అలా బలవంతంగా వెళ్ళిపోతారు, అది కూడా చాలా ఎమోషనల్గా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో కానీ వాళ్ళంతటా వాళ్ళే హ్యాపీగా అయితే వెళ్ళరు మీ పర్సన్ లైఫ్లో నుంచి. ఓకేనా? సో చాలా బలవంతంగా ఫోర్స్ఫుల్గా మీ పర్సన్ని వదలలేక వెళ్ళిపోతారు, మీ పర్సన్ని వదిలిపెట్టి. ఓకేనా? వేరే దారి లేక, ఇంకా వేరే దారి లేదు, మీ పర్సన్ని వదలడమే ఇంకా దారి అని థర్డ్ పర్సన్కి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు వదిలేస్తారు మీ పర్సన్. సరేనా? సో మొత్తానికి థర్డ్ పర్సన్ అయితే రిమూవ్ అవుతారు మీ లైఫ్లో నుంచి. ఓకేనా? సో ఇక్కడ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ రాశులు గురించి చెప్తాను. సో ఇక్కడ ఏ రాశులు ఉన్నారు అంటే మేషరాశి, వృషభ రాశి అండ్ మిథున రాశి, తులారాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, కుంభం, మకరం. సో ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఈరోజు రీడింగ్లో. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఇరుక్కుపోయి ఉన్నారో, సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మొత్తానికి నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ గురించి కావాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ లైవ్స్ అయితే డైలీ కండక్ట్ చేస్తున్నామండి. సో అక్కడ వచ్చి మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే తీసుకొని ఇన్స్టెంట్ ఆన్సర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో లైవ్లో మీకు రీడింగ్ అనేది పెయిడ్ ఉంటుంది, సో ఫ్రీ అయితే ఉండదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.